హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వంశీ ఇందుని అపార్థం చేసుకొని చీకొట్టి మండపం దగ్గర నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో పెళ్ళి ఆగిపోవడంతో ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, నేనే తప్పు చేయలేదు అత్తయ్య అని చెప్పి ఇందు అపూర్వని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అపూర్వ ఇందుని ఓదారుస్తున్నట్టుగా నటిస్తూ తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ ఇందు, రా అమ్మ, ఇలా రా, కూర్చో అని చెప్పి అపూర్వ అమ్మ నక్షత్ర ఇందు కోసం కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి ఇందుకి మంచినీళ్ళు తాగిస్తుంది. అసలు వాడెవడు బావా, ఎందుకు పచ్చని పందిట్లో పెళ్ళి ఆగిపోయేలాగా చేశాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని విడిచిపెట్టద్దు, వాడి వెనక ఎవరున్నారో కనుక్కో బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఖచ్చితంగా వాడి వెనక ఎవరున్నా సరే నేను విడిచిపెట్టను, వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అసలు వాడు ఎవడై ఉంటాడో, ఇంతమంది ఉన్న పెళ్లి పందిట్లోకి వాడు ఎలా రాగలిగాడు అని చెప్పి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇందు శరత్చంద్ర దగ్గరికి వచ్చి, మావయ్య, నేను ఏ తప్పు చేయలేదు మావయ్య, నిజంగా వాడెవడో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే, అమ్మ ఇందు, నీ గురించి నాకు తెలీదా అమ్మ? నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నా మేనకోడలు ఎటువంటి తప్పు చేయదు, వాడెవడో కావాలని ఈ పెళ్లి చెడగొట్టడానికి చేశాడు అని చెప్పి వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టనమ్మా, వాడి అంతు చూస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఇంతలో వీడియోగ్రాఫర్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఒక్కసారి ఇలా చూడండి సార్ అని చెప్పి శరత్చంద్రకి వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ వీడియోలో గగన్, రౌడీ ఇద్దరూ కలిసి కార్ దిగి రావడం కనిపిస్తుంది. ఇక ఆ వీడియో చూడగానే అపూర్వ శరత్చంద్రతో, బావా చూసావా బావా, ఇదంతా ఆ గగన్ గాడి పని, వాడే ముందు ఈ పెళ్ళి ఆపాలని చూశాడు, కానీ వాడిని నువ్వు మెడ పట్టుకొని బయట గెంటేశావు కదా, అందుకే వాడి మనిషి చేత ఈ పెళ్ళిని ఆపించాడు, ఇదంతా వాడి కుట్రే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, ఆ అవసరం గగన్కి లేదు, గగన్ ఎప్పటికీ అలా చేయడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తున్నా కూడా ఇంకా నీ కొడుకు ఉత్తముడని నువ్వు ఎలా వెనకేసుకొస్తున్నావు కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు. చూడు, నా మేనకోడలికి ఇంత అన్యాయం చేసిన నీ కొడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను, వాడి అంత చూస్తాను. ఈరోజు నలుగురిలో నా మేనకోడలి క్యారెక్టర్ వాడి వల్ల దెబ్బతింది, నలుగురు కూడా తన గురించి 4 విధాలుగా అనుకుంటున్నారు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఒక్కసారి నేను చెప్పేది వినండి బావగారు, గగన్ని ఎవరో కావాలని ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వు ఇంకా వాడిని వెనకేసుకుని రాకు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అపూర్వ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ, అభం శుభం ఎరగని మన ఇందు మీద వాడు ఇన్ని అభాండాలు మోపాడు, ఇందు క్యారెక్టర్ని దెబ్బతీశాడు, వాడి వల్ల పెళ్ళి కూడా ఆగిపోయింది, జీవితంలో మన ఇందుకి పెళ్ళవుతుందా అని చెప్పి అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర, ఏంటి అపూర్వ అలా అంటావు, ఎవడో ఏదో వాగాడని నా మేనకోడలికి పెళ్ళి కాకుండా పోతుందా? ఆ వంశీగాడు చేసుకోకపోతే ఏంటి, వాడి తలదన్నే సంబంధాన్ని తీసుకువచ్చి నా మేనకోడలికి నేను ఘనంగా పెళ్లి జరిపిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఇందు ఎంతగానో ఏడుస్తూ, వద్దు మామయ్య, అసలు ఈ జన్మకు నేను పెళ్ళే చేసుకోను, నా రాత ఇలాగే రాసి పెట్టినట్టుంది అని చెప్పి అలా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు తను ఏం అఘాయిత్యం చేసుకుంటుందో అని చెప్పి అంతా కూడా వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఇక ఇందు గదిలోకి వెళ్ళి తలుపులు లాక్ చేసుకుంటుంది. అమ్మ ఇందు, ఒక్కసారి తలుపులు తీయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్, మీరా వీళ్ళంతా కూడా బతిమలాడుతూ ఉంటారు. ఇక అప్పుడు మీరా, అమ్మ ఇందు, దయచేసి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, మీ మావయ్య మళ్ళీ నీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, రామ్మ బయటకు రా అని చెప్పి అలా బతిమలాడుతూ ఉంటుంది. ఇకప్పుడు ఇందు ఎంతకి డోర్ తెరవకపోవడంతో
భూమి, చెర్రీ వీళ్ళంతా కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వస్తారు. ఇక లోపలికి వచ్చేసరికి ఇందు ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటుంది. ఇక కళ్ళ ముందే ఇందు కాలి బూడిదైపోతూ ఉంటే మీరా, కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఏమీ చేయలేక ఏడుస్తూ షాక్లో ఉండిపోతారు. ఇక భూమి మాత్రం ఎలాగైనా సరే ఇందుని కాపాడాలన్న ప్రయత్నంతో అక్కడున్న బస్తాలను తీసుకువెళ్ళి ఇందు మీద కప్పుతూ ఆ మంటలను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా భూమి ఇందుకు అంటుకున్న మంటలను ఆర్పేసి ఇందుని కాపాడుతుంది. ఇక అంతా కలిసి ఇందుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్లు ఇందుని చెక్ చేసిన తర్వాత ఇందు బతకడానికి 50% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడంతో ఇక అప్పుడు మీరా, కృష్ణప్రసాద్ ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. మన ఇందుకు ఈరోజు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఆ గగన్ గాడే బావా, ముందు అర్జెంటుగా వాడిని అరెస్ట్ చేయించో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చిన్నప్పటి నుండి నా మేనకోడల్ని నేను ఈ చేతులతో పెంచాను, అటువంటి ఇందుకి ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు అని చెప్పి అపూర్వ బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్ చంద్ర, అవును అపూర్వ, నువ్వన్నది నిజమే. పేరుకి ఇందు మీరా కూతురైనా చిన్నప్పటి నుండి అత్తయ్య అత్తయ్య అంటూ ఇందు నీ చుట్టూనే తిరిగేది. నువ్వంటే ఇందుకి అంత ప్రేమ. నువ్వు కూడా నక్షత్ర కంటే ఎక్కువగా ఇందుని ప్రేమగా చూసుకున్నావు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నా మేనకోడలు ఈరోజు ఇంతటి అఘాయిత్యం చేసుకోబోయిందంటే దానికి కారణం ఆ గగన్ గాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని విడిచిపెట్టను అని చెప్పి శరత్ చంద్ర పోలీసులకు గగన్ మీద కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడు భూమి, అంకుల్ ప్లీజ్ అంకుల్, దయచేసి తొందరపడకండి, గగన్ గారు ఈ తప్పు చేసి ఉండరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు, వాడి గురించి తెలిసి కూడా ఇంకా వాడిని వెనకేసుకొస్తావేంటి? అయినా వీడియోలో మనం మొత్తం చూసాం కదా, వాడిని అంత క్లోజ్గా హగ్ చేసుకుంటున్నాడంటే వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అయి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసే ఈ పెళ్ళాపడానికి ఇక్కడికి వచ్చారు అని శరత్ చంద్ర పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్ గారు అరెస్ట్ అవ్వడానికి వీల్లేదు, ఎలాగైనా సరే ఈ అరెస్ట్ని ఆపాలని చెప్పి భూమి అనుకుంటుంది. మరోపక్క చెర్రీ గగన్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెబుతాడు. దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఇందు సూసైడ్ అటెంప్ట్ చేసిందా? ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే బతకడానికి 50-50 ఛాన్సెస్ అంటున్నారన్నయ్య. పెళ్లి మండపానికి ఒకడు వచ్చాడు కదా, వాడు ఇందు క్యారెక్టర్ మీద లేనిపోని నిందలు వేశాడు. వీడియోగ్రాఫర్ మావయ్యకి ఒక వీడియో కూడా చూపించాడు. అందులో నువ్వు వాడు కలిసి కారులో వచ్చినట్టుగా వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియో చూసిన తర్వాత మావయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నారు, నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నారు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాడెవడో నాకు తెలియదు చెర్రీ, నేను మండపం దగ్గరికి వస్తూ ఉంటే వాడు నన్ను లిఫ్ట్ అడిగాడు. అంతలా బతిమలాడి లిఫ్ట్ అడుగుతూ ఉంటే నేను జాలిపడి వాడికి లిఫ్ట్ ఇచ్చాను అంతే అని చెప్పి, అసలు ఇదంతా చూస్తూ ఉంటే ఎవరో కావాలని నన్ను మండపానికి రప్పించి నన్ను ఇరికించినట్టుగా అనిపిస్తుందని గగన్ అంటాడు. అవునన్నయ్య, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదంతా ఆ బ్రహ్మరాక్షసి పనే అయ్యి ఉంటుంది. మొన్న నువ్వు ఇంటికొచ్చి తనకు గుండు కొట్టబోయావు కదా, అదంతా మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసి ఉంటుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. సరే చెర్రీ, నువ్వు ఇందుని జాగ్రత్తగా చూసుకో, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి, నేను వాడెవడో ఏంటో డీటెయిల్స్ కనుక్కుంటాను అని చెప్పి గగన్ అంటాడు. మరోపక్క భూమి గగన్ని శరత్ చంద్ర అరెస్ట్ చేస్తూ ఉండడంతో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, ఏంటే గగన్ గారిని అరెస్ట్ చేయిస్తున్నందుకు బాధపడుతున్నావా? ఇదంతా ఎవరి పనో తెలుసా? నా పనే అని చెప్పి ఈ పెళ్ళి ఆపింది నేనే అని అంటూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెబుతావా? నువ్వు చెప్పినా కూడా ఒక్కరు కూడా నమ్మరు, ఎందుకంటే నేనే చేశానని నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యం లేదు కాబట్టి. ఆ గగన్ గాడు
నా ఇంటికి వచ్చి నన్నే అవమానిస్తాడా, అందుకే వాణ్ణి చావు దెబ్బ కొట్టబోతున్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, నేనుండగా నువ్వు గగన్ గారి నీడను కూడా తాకలేవు అని చెప్పి అంటూ ఉంటుంది. అబ్బో, వాడి మీద నీకు అంత ప్రేమ ఉందా? సరే చూద్దాం. కాసేపట్లో వాడు అరెస్ట్ అయ్యాడన్న వార్త నీ చెవిన పడుతుంది, అప్పుడు విని ఏం చేయాలో ఆలోచించు అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భూమి గగన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటే మండపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ భూమికి గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ వీడియో అంతా కూడా పరిశీలిస్తుంది. అందులో అపూర్వ ఆ రౌడీకి ఉంగరం ఇవ్వడం, ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలంటూ మాట్లాడడం ఇదంతా కూడా కనిపిస్తుంది. దాంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువచ్చి శరత్ చంద్రకి ఇస్తూ, అంకుల్ ఒక్కసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ని చూడండి. ఆ రౌడీ మండపం దగ్గరికి వచ్చి గొడవ చేసే ముందు అపూర్వ ఆంటీతో మాట్లాడాడు. అపూర్వ ఆంటీ ఇందు ఉంగరాన్ని అతని చేతిలో పెడుతూ పెళ్ళాపమని చెబుతుంది. ఒక్కసారి చూడండి అంకుల్ అని చెప్పి అపూర్వ బండారం మొత్తాన్ని కూడా భూమి శరత్ చంద్ర ముందు బయట పెట్టి ఆ రౌడీ అపూర్వ మనిషి అని ప్రూవ్ చేస్తుంది. ఇక దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.